డైమండ్ వర్క్ లో చాలా ఇంపార్టెంట్ మంచి పనిలో చేరడం సంబంధించిన మోడల్ సంబంధించి మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి ప్రశ్నలకు సంబంధించి ఏ ఒక పనిని 25 రోజుల్లో చేయగలడు, బి అదే పనిని 30 రోజుల్లో చేయగలరు. ఏ పని మొదలు పెట్టిన 5 రోజుల తర్వాత బి అనే అతను పనిలో చేరాడని అంటున్నాడు. అయితే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అంటున్నాడు. ఏబికి సంబంధించి ఎంత ఇచ్చారు, ఏబికి సంబంధించి డైరెక్ట్ రాస్తున్నా 25, 30. వీటికి సంబంధించి ఎల్సిఎం ఎంత, ఎల్సిఎం అనేది 150. ఎందుకంటే 30 అనేది మనకు 5 times లో పోతుంది, 25 అనేది 6 times లో క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ కెపాసిటీస్ ఏకి సంబంధించి 6, బికి సంబంధించి 5. ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటున్నారు క్వశ్చన్లో, ఏ పని మొదలు పెట్టిన 5 రోజుల తర్వాత బి పనిలోకి చేరాడు అంటున్నాడు. మరి ఇక్కడ బి అనే అతని కెపాసిటీ మనకు 5 units per day అంటున్నాడు. బిని కూడా స్టార్టింగ్ నుంచి మనం యాడ్ చేసుకుందాం, జాయిన్ చేసుకుంటే తప్పేంటి. సో అతను 5 days ముందే జాయిన్ అయితే ఎంత పని చేసేవాడు, ఒక్క రోజుకు 5 యూనిట్లు చేస్తున్నాడు. 5 రోజులు ఉంటే 25 యూనిట్స్ చేస్తాడు కదా, 5 into 5 days. ఓకేనా. టోటల్గా మనకు 25 యూనిట్స్ అనేది కాంట్రిబ్యూట్ చేసేవాడు. ఆ 25 యూనిట్స్ దీనికి యాడ్ చేస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇతను ఉన్నట్టుగా బి అనే అతను. సో నేను బికి సంబంధించి యాడ్ చేస్తుంది, ఇంకా బి కూడా మనకు స్టార్టింగ్ నుంచి ఉన్నట్టే అవుతుంది. ఈ 25 యూనిట్స్ దీనికి యాడ్ చేస్తే 150కి 175 అవుతుంది. టోటల్గా 175 యూనిట్స్. ఇప్పుడు వీటికి సంబంధించి కెపాసిటీ తెలుసు కదా, 6 + 5 ఎంత, 11 units per day. టోటల్గా మనకి ఎంత ఉంది ఇక్కడ, 175 ఉంది. 175/11. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 11 1 times 11, నెక్స్ట్ ఇంకా 65 ఉంటుంది. 11 5 times 55, నెక్స్ట్ ఇంకా 10 మిగులుతుంది. ఓకేనా. 15 10/11, 15 10/11 ఆన్సర్. ఓకేనా. అర్థమవుతుందా. క్యాన్సిల్ చేసుకుంటే 15 10/11 వస్తుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.